వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి ప్రీవియస్ పాలిసెట్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ముందుగా మనము ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా మనం ఈ పదాలు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని మనం వింటుంటాం. మరి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే చూడండి, ఇక్కడ పి అనేది పర్సన్ అనుకున్నట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ వద్ద ఉన్నప్పుడు మనము ఇక్కడ ఈ పి అనే పర్సన్ ఏ అనే ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు అంటే లైన్ ఆఫ్ సైట్ అనేది ఎలా ఉంటుంది, ఇది ఏంటి పీబీ అనేది ఏంటిది హారిజంటల్ లైన్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది హారిజంటల్ లైన్ కన్నా ఎబో ఉంటే ఓకేనా, అప్పుడు పిఏనేమో లైన్ ఆఫ్ సైట్, పీబీనేమో హారిజంటల్ లైన్. ఇక్కడ ఉన్న ఈ యాంగిల్, ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకేనా, సింపుల్గా మనము అబ్జర్వ్ చేసే ఆబ్జెక్ట్ అనేది మన కంటి కన్నా పైకి ఉందనుకోండి, అంటే ఇది హారిజంటల్ లైన్ అనుకుందాం. ఇది హారిజంటల్ లైన్. మనం అబ్జర్వ్ చేసే ఆబ్జెక్ట్ అనేది మనం లైన్ ఆఫ్ సైట్ అనేది ఈ హారిజంటల్ లైన్ కన్నా పైకి ఉందనుకోండి, ఎబోవ్ ద హారిజంటల్ లైన్ అనుకోండి, అప్పుడేంటి అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ పర్సన్, ఇది హారిజంటల్ లైన్, అబ్జర్వ్ చేయాల్సినది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. అప్పుడు ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అనేది ఏమవుతుంది హారిజంటల్ లైన్ కన్నా కిందికి బిలో, అంటే హియర్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ బిలో ది హారిజంటల్ లైన్, దెన్ దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా, మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏంటో తెలిసి నెక్స్ట్ మనము ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసము మనము ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ tan ఒక్కటి తెలిసి సరిపోతుంది. వాల్యూస్ ఏంది, tan 60 వాల్యూ మనకేం తెలుసు √3, tan 30 వాల్యూ 1/√3, tan 45 వాల్యూ 1. ఓకేనా, మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అవసరం లేకుండా tan 60 డిగ్రీస్ ఇక్కడ తీసుకున్నా అంటే దాని అర్థమైంది, tan 60 అంటే ఏంది √3 అంటే √3/1 అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అనమాట. అంటే √3/1లో √3 ఏమో ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏబి, ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇక్కడ ఏసీ ఏమవుతుంది అప్పుడు √3² ప్లస్ 1² అంటే √4 వస్తుంది, అంటే ఏసీ వాల్యూ 2 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్ ఉందనుకోండి, tan 45 అంటే tan 45 వాల్యూ 1 కదా, 1/1 అంటే అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ 1 అప్పుడు హైపోటెనస్ ఏమవుతుంది √1² ప్లస్ 1² అంటే √2 అవుతుంది ఏసీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి tan 30 అంటే tan 30 వాల్యూ ఏంది 1/√3, 1 అంటే ఏబి అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ 30 అండ్ √3 మీన్స్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ 30. ఓకేనా, దీని నుంచి మరి హైపోటెనస్ ఏమవుతుంది √1² ప్లస్ √3² అంటే 1 ప్లస్ 3 అంటే √4 అవుతుంది, √4 అంటే 2 అవుతుంది. అంటే ఈ వాల్యూస్ ద్వారా మనం ఏ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా నేను సిమిలర్ ట్రయాంగిల్స్ని మనం అప్లై చేసుకుంటూ ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్న ఏ ప్రాబ్లం అయినా ఈ 3 ట్రయాంగిల్స్ తోటి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, మనము ఇక్కడ 45 డిగ్రీస్ అనగానే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 45 అనగానే tan 45 వాల్యూ ఏంది 1 కదా, అంటే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ రేషియో 1 అనమాట. అంటే ఏంది ఆపోజిట్ సైడ్ ఏదైతే ఇచ్చిండో అదే అడ్జసెంట్ సైడ్ అవుతుంది, డైరెక్ట్ తీసుకోవాలి. 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ 60 మీటర్స్ హైట్ ఆఫ్ ద పోలో లేదు అనుకోండి అని అంటే దాన్ని ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇది ఎంత హైట్ ఇస్తే ఇది కూడా అదే తీసుకోవాలి 45 డిగ్రీస్ అన్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ of the sun is 60 degrees, then the ratio of the height of the tree with its shadow is. ఇది టీఎస్ పాలిసెట్ 2020 నందు అడగడం జరిగింది. మనకు ప్రతి పాలిసెట్ ఎగ్జామ్ ముందు 1 or 2 ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2020లో 2 ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఓకేనా, ఇదే ప్రాబ్లము 2019 పాలిసెట్ నందు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా, చూడండి ఇక్కడ హైట్ ఆఫ్ ద ట్రీస్ పీక్యూ, ఇది హైట్ ఆఫ్ ద ట్రీ అనుకుందాం, ఇట్స్ షాడో ఈజ్ క్యూఆర్. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ 60 డిగ్రీస్, దెన్ ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ విత్ ఇట్స్ షాడో పీక్యూ ఈజ్ టు క్యూఆర్ వాల్యూ కావాలి. ఓకేనా, పీక్యూ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, క్యూఆర్ ఈజ్ ద షాడో ఆఫ్ ట్రీ. ఓకేనా, సో మనం పీక్యూ ఈజ్ టు క్యూఆర్ అంటే మనం జస్ట్ ఇక్కడ 60 డిగ్రీస్ కదా యాంగిల్ ఉన్నది, ఇక్కడ 60 డిగ్రీస్ ఉన్న ఫిగర్ని తీసుకోవాలి మనం ట్రయాంగిల్ని. ఇందులో ఏది ఫస్ట్ది
ఓకేనా, ఇదే కదా. అంటే ఈ దిస్ ట్రయాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్ దీస్ టూ ఆర్ సిమిలర్. ఓకేనా, ఈ దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ 60 degrees, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ సి దగ్గర 60 ఉంటే యాంగిల్ ఆర్ దగ్గర 60 ఉంది. సో బై ఏ సిమిలారిటీ ఏమవుతుంది, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. మనకి ఇప్పుడు ఏం వాల్యూ కావాలి, పీక్యూ ఈజ్ టు క్యూఆర్ కావాలి. సో పీక్యూ ఈజ్ టు క్యూఆర్ అని తీసుకుంటున్నా ఈజ్ ఈక్వల్, మరి ఇందులో ఏమవుతుంది, పీక్యూకి కరస్పాండింగ్ సైడ్ ఏబి ఎంత √3, క్యూఆర్కి కరస్పాండింగ్ సైడ్ బీసీ 1. అంటే పీక్యూ ఈజ్ టు క్యూఆర్ ఏమవుతుంది, దీని నుంచి పీక్యూ ఈజ్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు √3 ఈజ్ టు 1. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. మనం ఎలాంటి ట్యాన్ కానీ ఏం అవసరం లేకుండానే మనం సింపుల్గా ఈ ట్రయాంగిల్కు ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పేసినాము. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. మనకి ఏం కావాలి, పీక్యూ ఈజ్ టు ఏబీ ఈజ్ ఈక్వల్ క్యూఆర్ ఈజ్ టు బీసీ కదా. దాన్ని పీక్యూ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ అని కూడా రాసుకోవచ్చు. దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పేసి. సో √3 ఈజ్ టు 1 దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా, మనం 45 degrees ఇచ్చినప్పుడు 45 degree ఈ ట్రయాంగిల్కి సిమిలర్గా తీసుకొని వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని ఈక్వేట్ చేయాలి. ఒకవేళ 30 degrees ఇచ్చిననుకోండి, మనకు ఇది ఆ ప్రాబ్లంలో ఉన్న ఫిగర్ని ఏం చేయాలి, ఈక్వేట్ చేయాలి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్పేసి మనం ఈజీగా మనము ఎలాంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ లేకుండా, మనం అవసరం లేకుండానే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఉపయోగించకుండానే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇందులో ఉన్నాయి ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3 figures. ఈ ట్రయాంగిల్ తోటి చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ 60 meters high, the angle of depression of two objects due to north and due to south of the tower are 60 degrees and 45 degrees. Then the distance between two objects. అంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ 60 meters high, పీక్యూ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అనుకుందాం. దట్ ఈస్ ఏమన్నాడు, 60 meters. దీనిది పొడవు ఎంత, 60 meters హై. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇక్కడ పైనుంచి డిప్రెషన్ అంటే ఏమవుతుంది, మనము ఈ విధంగా ఉంటుంది కదా, డిప్రెషన్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ డ్యూ టు నార్త్ అండ్ డ్యూ టు సౌత్ ఆఫ్ ద టవర్ ఆర్ 60 degrees and 45 degrees. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్, అంటే ఇక్కడ చూడండి, ఇది టవర్ అనుకుందాం, నార్త్ వైపు ఒకటి సౌత్ వైపు ఒకటి, టూ ఆబ్జెక్ట్స్, ఒకటి ఇక్కడ ఆర్ అనుకుందాం, ఒకటి ఎస్ అనుకుందాం. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటుండు, అయితే ఈ డిప్రెషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 60 degrees అన్నాడు. సో ఇది హారిజంటల్ లైన్, ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ ఉన్న అబ్జర్వ్ చేసి ఇక్కడ వచ్చే యాంగిల్ ఏమవుతుంది, ఇది 60 degrees అయితే మరి ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఇది కూడా 60 degrees అవుతుంది. ఎందుకు, ఇది ప్యారలల్ అయితే, ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఇక్కడ మనము తీసుకుంటాం, 60 degrees తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని, సౌత్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ని ఇది 45 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ parallel to this line, so these two are alternate interangles. సో కాబట్టి here I'm taking 45 degrees. ఓకేనా, మనము ఇక్కడ ఒకసారి చూడండి ప్రాబ్లమ్ని. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ టవర్ 60 meters హై, దీని యొక్క హైట్ ఎంత, టవర్ యొక్క హైట్ 60 meters. ఈ టాప్ నుంచి ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ డ్యూ టు నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ద టవర్ ఆర్, నార్త్ ఇది 60 degrees ఒకటి, ఇంకోటి 45 degrees. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్, అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకేనా, నేను ఇప్పుడు ఇంతకుముందుకు ఏం చెప్పాను, 45 degrees అనగానే ఇక్కడ ఇది ఎంత అయితే ఉంటుందో ఆపోజిట్ సైడ్ 45 degreesకి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉంటుందో అడ్జసెంట్ సైడ్ కూడా అంతే సింపుల్గా తీసేసుకోవాలి. ఎప్పుడైనా 45 degrees అవ్వగానే ఉందనుకోండి, ప్రాబ్లంలో 45 degrees ఉంటే ఏమవుతుంది, 60 ఇది అడ్జసెంట్ సైడ్, ఒకవేళ అడ్జసెంట్ సైడ్ ఇచ్చింది అనుకోండి 60 అని, దీనికి 45కి ఆపోజిట్ సైడ్ కూడా 60 తీసుకోవాలి, 60 meters అని తీసుకోవాలి. ఒకవేళ ఇది 100 meters ఇచ్చిన అనుకోండి, ఇది కూడా 100 meters అని తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఆర్క్యూ అనుకుంటే సరిపోతుంది. ఆర్క్యూ అనుకుంటే ఆర్ఎస్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్క్యూ ప్లస్ క్యూఎస్ కదా. సో మనకు ఈ వాల్యూ కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ అగైన్ 60 degrees ట్రయాంగిల్ ఏంది, ఇది దీస్ టూ ఆర్ సిమిలర్, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సో ఐఎమ్ టేకింగ్ కరస్పాండింగ్ సైడ్స్ 60 by √3,
60/√3 మళ్ళీ ఆర్క్యూ బై 1 అంటే ఆర్క్యూ వాల్యూ ఏంటి, దీన్ని నేను 20 × 3 రాస్తున్నా /√3 ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ. ఓకేనా, √3 1 జా √3 √3 జా, ఎందుకు 3ని ఏమని రాసుకోవచ్చు, √3 × √3 రాసుకోవచ్చు. ఒక √3కి ఒక √3 క్యాన్సిల్ అయిపోయింది. ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ 20 × √3 వచ్చింది, 20 × √3. ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు 20 × √3. మనకు ఆర్ఎస్ వాల్యూ ఈ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్ అన్నాడు కాబట్టి ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ ప్లస్ క్యూఎస్. ఆర్క్యూ ఈజ్ 20 × √3 ప్లస్ క్యూఎస్ ఈజ్ 60. సో 60 + 20 √3 దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, అంటే 60 + 20 √3 మీటర్స్ అనమాట, సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మనము 60 degrees యాంగిల్ ఇచ్చినాం అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ ఇచ్చినప్పుడు మనం ఈ ఫిగర్ని తీసుకోవాలి. 45 degrees అన్నప్పుడు మనం ఏం అవసరం లేదు, ఇక్కడ ఇది ఎంత అయితే ఇస్తుండో ఇది ఆటోమేటిక్ అదే అవుతుంది. ఓకేనా, ఇది ఇచ్చింది ఈ వాల్యూ ఎంత అయితే ఇస్తే అదే వాల్యూ ఇది అవుతుంది. నెక్స్ట్ 30 degrees ఇచ్చినప్పుడు ఈ ఫిగర్ ద్వారా మనం సిమిలర్ ట్రయాంగిల్స్ ద్వారా ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పేసి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కదా, ఆ విధంగా మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యూజ్ చేయకుండానే. ఓకేనా. నౌ థర్డ్ ప్రాబ్లం, ఏ ladder 20 meters leaning to the wall at height of 10 meters. Then the angle made by it horizontally is. ఓకేనా, 20 meters పొడవు ladder leaning to the wall at height of 10 meters height దగ్గర ఉంది. Then the angle made by it horizontally is అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ 30 degrees, సెకండ్ ఆప్షన్ 60 degrees, థర్డ్ ఆప్షన్ 45, ఫోర్త్ ఆప్షన్ 75. చూడండి ఇది వాల్ అనుకుంటే ఓకేనా 10 meters, ఇది ల్యాడర్ 10 meters హైట్ దగ్గర ఈ విధంగా ఉంటే ఇది లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఇస్ 20 meters, ఇది 10 meters. ఓకేనా, ఇది P, ఇది QR. చూడండి ఇక్కడ మనము టు ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ఇట్ హారిజంటల్లీ, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి మనకు ఇది బై ఇది చేస్తే ఇది ఏమవుతుంది 2:1. మనకు 2:1 ఏమో కరస్పాండింగ్ సైడ్స్ 2:1 వచ్చేటట్టు చూడండి. దీనికి అదైతే ఆ ఫిగర్లో ఏది కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఉంటున్నాయి అంటే చూడండి ఇక్కడ దీన్ని సాటిస్ఫై చేసేటట్టు ఆర్క్యూ ఈజ్ టు పిఆర్ అనుకుంటున్నా. ఆర్క్యూ ఈజ్ టు పిఆర్, ఆర్క్యూ ఈజ్ టు పిఆర్ ఈజ్ ఈక్వల్ వాట్, ఆర్క్యూ అంటే 10, పిఆర్ మీన్స్ 20, అంటే 10 1 జా 10 2 జా అంటే 1/2. చూడండి మరి ఇది 1/2 లాస్ట్ ఫిగర్, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 30 degrees. సో మనకు ఇక్కడ కూడా 30 degrees ఉంటుంది అనమాట. ఓకేనా, మనం ఓన్లీ లేదా ఇక్కడ ఎక్స్ అనుకొని దీనికి ఎదురు ఆపోజిట్ సైడ్ కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే సైన్ పి లేదా సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10/20, 10 1 జా 10 2 జా అంటే 1/2 వస్తుంది. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/2 మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30 degrees అనమాట. నేను ఈ వాల్యూస్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఉపయోగించకుండా జస్ట్ రేషియో ఆఫ్ దీస్ టూ అంటే ఇందులో ఇది దీనికి 10/20 చేస్తే మనకి ఏమొస్తుంది 1/2 వస్తుంది. ఇందులో దీనికి కరస్పాండింగ్ సైడ్ ఈ ట్రయాంగిల్లో ఏంది ఇది బై ఇది చేస్తే √3/2 వస్తుంది, ఇది బై ఇది అయితే 1/√2 వస్తుంది, ఇది బై ఇది అయితే 1/2. సో ఇది సేమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 30 degrees. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 30 కాబట్టి ఇది కూడా యాంగిల్ 30. నేను సిమిలర్ ట్రయాంగిల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం సింపుల్గా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం వీటి యొక్క రేషియో తీసుకోవాలి. ఇది బై ఇది ఏమైంది 1/2. సో ఏది ఈ 3 ట్రయాంగిల్స్లో ఏదైతే 1:2 ఆర్ 1/2 వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో మనకు ఇది బై ఇది 1/2 కాబట్టి 30 degrees అనమాట. ఇక్కడ ల్యాడర్ అనేది కూడా ఎంత యాంగిల్ చేస్తుంది 30 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం 2018 TS పాలిసెట్ అందు అడగడం జరిగింది. ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం చెప్పిన ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏమో, ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఏమో TS పాలిసెట్ 2020, థర్డ్ ప్రాబ్లం ఏమో TS పాలిసెట్ 2019.
మనకు 2020లో వచ్చిన ప్రాబ్లం 2019లో రావడం జరిగింది కాబట్టి ఒకటే ప్రాబ్లం చెప్పుకున్నాం అక్కడ. ఓకేనా, మనకు ప్రతి పాలిసెట్ నందు మనకు 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి. ఓకేనా స్టూడెంట్స్, నౌ 4th ప్రాబ్లం. లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ ఏ 12 meters high pole is 4 into root 3 meters in the morning. What is the angle of elevation of the sun rays with the ground at that time? Okay na, here height of the pole ఇది 12 meters, దీని యొక్క length of the shadow is 4 into root 3 meters. అయితే what is the angle of elevation with the ground అడిగింది. ఇది ఇక్కడ ఈ యాంగిల్ అడగడం జరిగింది. ఓకేనా, టీటా. మనము tan θ ఈజ్ ఈక్వల్ అని ఇది బై చెప్పేసి దీని వాల్యూ ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ నేను ఈ రెండింటి యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటి యొక్క రేషియో ఏమవుతుంది, 12/4 into root 3. చూడండి, 12/4 into root 3 అంటే 4 1 జా 4 3 జా, నెక్స్ట్ root 3 1 జా root 3 టైమ్స్లా అంటే మనకేమొచ్చింది √3 వచ్చింది. అంటే చూడండి ఇక్కడ √3:1 √3:1 అంటే ఏమవుతుంది 60 degrees. √3/1 అంటే దీనికి కరస్పాండింగ్ సైడ్స్ ఇది 1కి కరస్పాండింగ్ సైడ్ 1 అంటే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది 60 degrees అవుతుంది. ఓకేనా, ఇది మనము ఇక్కడ మనం ఎలాంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని తీసుకోకుండా నేనేం చెప్తున్నాను, జస్ట్ మనం ఈ సైడ్స్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే అంటే 4 1 ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 1 జా 4 3 జా మళ్ళీ 3 ఉంటుంది, ఇక్కడ √3 ఉంటుంది. √3 1 జా √3 into √3 రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక √3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ √3 ఇక్కడ 1 అంటే √3 1 అంటే 60 degrees. ఈ యాంగిల్ ఏమవుతుంది 60 degrees అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. అంటే ఇక్కడ 60 degrees అంటే దిస్ ఈజ్ √3 అంటే ఏంది, ఇక్కడ యాంగిల్ 60 మీన్స్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఫ్రమ్ ద టవర్ ఆఫ్ 120 meters height, the angle of depression of a car is 30 degrees. Find how far the car is from the tower. ఓకేనా, దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్ xy ఈజ్ గివెన్, దట్ ఈస్ 120 meters. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ నుంచి ఏమైంది, ఫ్రమ్ ద టవర్ ఆఫ్ 120 meters height, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 30 degrees. ఓకేనా, ఇక్కడ కార్ అనుకుందాం 30 degrees. ఫైండ్ ద హౌ ఫార్ ద కార్ ఈజ్ ఫ్రమ్ ద టవర్ అంటుండో, అంటే YZ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇయర్ యాంగిల్ ఆఫ్ ఇది 30 degrees మీన్స్ ఇయర్ దిస్ ఈజ్ ఆల్సో 30 degrees. ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్స్, ఎందుకు ఇది ప్యారలల్ ఉంటుంది, ట్రాన్వర్సల్ కాబట్టి 30 అవుతుంది. ఓకేనా, మరి ఇందులో 30 degrees ఉన్న ట్రయాంగిల్ ఏంది ఇది. ఓకేనా, ఆ ట్రయాంగిల్ తీసుకొని మనం సింపుల్గా ఏంటి 20/YZ ఈజ్ ఈక్వల్ టు 20/YZ ఈజ్ ఈక్వల్ టు 1/√3 క్రాస్ మల్టిప్లై చేస్తే YZ ఈజ్ ఈక్వల్ 20 into √3 meters అంటే దట్ ఈస్ 120 కదా. సో ఇయర్ 120, సో 120. ఓకేనా, ఇక్కడ మనము ఈ 120కి కరస్పాండింగ్ సైడ్ ఇందులో ఈ ట్రయాంగిల్లో 1 AB కదా, అంటే XY/AB అని YZ/BC అని తీసుకుంటాం. ఓకేనా, సిమిలర్ ట్రయాంగిల్స్, దిస్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు దిస్ ట్రయాంగిల్, సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అలా ఏం తీసుకోవచ్చు, లేదా XY/YZ ఈజ్ ఈక్వల్ టు AB/BC అని తీసుకుంటున్నాను నేను. ఓకేనా, అంటే XY/YZ అంటే XY మీన్స్ 120, YZ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్. నెక్స్ట్ దీనికి కరస్పాండింగ్ సైడ్ ఏంది, ఇక్కడ AB, మళ్ళీ YZ కరస్పాండింగ్ సైడ్ BC. సో AB/BC ఈక్వేట్ చేసిన 1/√3, YZ క్రాస్ మల్టిప్లై చేస్తే 120/√3, YZ ఈజ్ ఈక్వల్ 120 into √3, దట్ ఈస్ 4th ఆప్షన్. Okay, thank you.